నెక్స్ట్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్లో ప్రీవియస్ క్లాస్లో మనం malloc ఫంక్షన్ అండ్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకున్నాం. నెక్స్ట్ వన్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అండి. వాట్ ఈస్ calloc, సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో calloc ఈజ్ malloc అనేది మనం సింగిల్ బ్లాక్ ఆఫ్ అట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ ఎలొకేట్ చేయడం కోసం malloc యూజ్ చేసాం. సేమ్ లైక్ దట్ బట్ డిఫరెన్స్ ఏంటి అంటే calloc వచ్చేసరికి మల్టిపుల్ బ్లాక్స్ మెమరీ అలొకేషన్ అనేది ఎట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్ మనం క్రియేట్ చేస్తే దాన్ని calloc అని కాల్ చేస్తాం. ఓకే, సో సిమిలర్గానే ఉంటుంది బట్ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది calloc అనేది. సో నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది calloc ఫంక్షన్ ఈజ్ క్రియేటింగ్ ఫర్ ది మల్టిపుల్ blocks of memory allocation. ఓకే, సో ఇక్కడ ఈ calloc, malloc ఈ డైనమిక్ ఫంక్షన్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే మనకి హెడర్ ఫైల్ std లైబ్రరీ ఫంక్షన్స్ స్టాండర్డ్ lib.hలో అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఏ డైనమిక్ మెమరీ ఎలొకేషన్ calloc, malloc, reallog, free ఏది యూజ్ చేసినా మనం ఈ హెడర్ ఫైల్ అనేది కంపల్సరీగా డిక్లేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ లైక్ దట్ malloc లాగే. సో calloc. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అక్కడ n తీసుకున్నాం, ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్, ఇక్కడ మల్టిపుల్ బ్లాక్ కదా, ఎన్ని బ్లాక్స్ మనకు కావాలో అది n. ఓకే, నెక్స్ట్ సైజ్ ఇన్ బైట్స్. సో ఎన్ని బైట్స్ కావాలో సైజ్ అనేది మనం మెన్షన్ చేస్తాం calloc. సో ఇప్పుడు ఈ డేటా అనేది ఇక్కడ చూడండి, n ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చాం అనుకోండి, 3 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది, మెమరీ అలొకేషన్. ఓకే, సో దీని అడ్రస్ 1000 అనుకోండి, దీని అడ్రస్ 1000 అలా మన బ్లాక్స్ ఆఫ్ కోడ్ అనేది మెమరీ బ్లాక్స్ అనేది మల్టిపుల్ బ్లాక్స్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అది అందులో డేటా అనేది ఏ టైప్ ఆఫ్ అనేది మెన్షన్ చేయడం కోసం ఇక్కడ టైప్ కాస్ట్ యూజ్ చేస్తున్నాను. టైప్ కాస్ట్ యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి calloc అంటే ఏంటంటే రిజర్వ్డ్ కీవర్డ్ అని కాల్ చేస్తాం. ఈ calocని రిజర్వ్డ్ కీవర్డ్ అంటాం. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్, ఇది రిజర్వ్డ్ కీవర్డ్. ఓకే, రిజర్వ్డ్ కీవర్డ్. సో ఇప్పుడు మనం ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తాం, పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ పాయింటర్లో ఏం స్టోర్ చేస్తాం, ఇంటీజర్ టైప్. ఓకే, యాస్ట్రిక్, ఇదేంటి calloc, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ 3 తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను సైజ్ ఆఫ్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ తీసుకున్న ఇంటీజర్, ఈ డేటా టైప్ యొక్క ఇంటీజర్ బేస్డ్ ఆన్ ది కంపైలర్ డిపెండ్ అయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16-bit కంపైలర్ అనుకోండి 2 bytes ఇంటీజర్కి, 32-bit కంపైలర్ అనుకోండి 4 bytes ఆక్యుపై చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసుకుంటుంది ఆ టైప్ ఆఫ్ ఇంటీజర్కి బ్లాక్ అనేది. సో ఇక్కడ మనకి సపోజ్ 2 bytes తీసుకుంటే 2 × 3 6 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేసుకుంటుంది. ఓకే, ఓవరాల్గా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హెడర్ ఫైల్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, హెడర్ ఫైల్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. నెక్స్ట్ స్టాండర్డ్ లైబ్రరీ, ఇక్కడ మనం డైనమిక్ calloc యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ హెడర్ ఫైల్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ నో రిటర్న్ వాల్యూ కాబట్టి వైడ్ మెయిన్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్ టైప్ డేటా, ఇక్కడ మనకి 2 పాయింటర్స్ తీసుకుంటాం, పాయింటర్ ఒకటి, నెక్స్ట్ p అనే పాయింటర్. ఎందుకోసం అంటే సో ఇక్కడ పాయింటర్ని మనం ఇక్కడ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, సో దీన్ని ఇంక్రిమెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళి లాస్ట్ బ్లాక్లో ఉండిపోతుంది. అంటే ఈ పాయింటర్ అనేది మనం వాల్యూస్ అనేది త్రూ కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసేటప్పుడు అది మూవ్ అవ్వడం కోసం ఈ పాయింటర్ అనేది ఇనీషియల్ పొజిషన్లో ఉంటుంది. సో ఇనీషియల్ పొజిషన్ నుండి ఉన్న వాల్యూస్ అనేది మనకి లైన్గా ప్రింట్ అవ్వడం కోసం, ఓకే, డిస్ప్లే చేయడం కోసం
this pointer for the entering the element, this point for the displaying that elements. Okay, next so మన నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ యూజ్ అవుతుంది కాబట్టి ఫర్ లూప్ కోసం ఆ యొక్క వేరియబుల్ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సింటాక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఈ సింటాక్స్ని మనం ఇక్కడ రైట్ చేద్దాం. పాయింటర్ వేరియబుల్లో ptr ఈజ్ ఈక్వల్ టు ఏం స్టోర్ అవుతుంది, ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ క్యాలాక్ ఫంక్షన్, క్యాలాక్ కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. ఈ క్యాలాక్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 తీసుకుందాం. సైజ్ ఆఫ్ అని ఇంటీజర్ టైప్, సో ఆటోమేటిక్గా 4, సపోజ్ ఇంటీజర్ టైప్ ఇది 16 బిట్ అయితే 2 ఇంటూ 4 8 బైట్స్ ఆఫ్ డేటా మెమరీ బ్లాక్స్ అనేది అలోకేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పాయింటర్ని పీటీఆర్ని స్టోర్ చేస్తున్నాం. ఎందుకంటే పీటీఆర్ని ఇంక్రిమెంట్ చేస్తాం ఎంటర్ చేసేటప్పుడు, అది లాస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. డిస్ప్లే చేసేటప్పుడు లాస్ట్ పొజిషన్ డిస్ప్లే అయిపోతుంది. సో అలా కాకుండా ఫస్ట్ పొజిషన్లోనే అంటే బ్యాకప్గా ఈ పీ అనేది యూజ్ చేస్తాం, స్టార్టింగ్ నుండి మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోర్ చేసిన మెమొరీ అనేది సిస్టంలో మెమొరీ అనేది ఫిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి నల్ పాయింటర్ రిటర్న్ చేయాలి. సో ఇన్ కేస్ ఎంప్టీగా ఉంటే మన వాల్యూస్ అనేది స్టోర్ చేయాలి. సో ఫిల్ అయితే మనకు ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి. సో దానికోసం ఇఫ్ ptr ఈక్వల్ టు నల్ అని ఇస్తే ప్రింట్ ఏం చేయాలి, మెమొరీ ఫుల్ అని ఒక మెసేజ్ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మెమొరీ ఫుల్ అవుతుందో ఎగ్జిట్ ఇచ్చేస్తాం. ఎల్స్ ఇన్ కేసు మెమొరీ అనేది స్టోరేజ్ ఉంటే ఎల్స్ ప్రింట్ఎఫ్ వాల్యూస్ని ఎంటర్ చేయమనాలి కదా, ఎరే ఎలిమెంట్స్ని. దానికోసం ఒక మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ ఎలిమెంట్స్, ఎరే ఎలిమెంట్స్ అని ఇద్దాం. ఎంటర్ ఎరే ఎలిమెంట్స్ అని ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్స్ కోసం అప్పుడు మనకు మల్టిపుల్ బ్లాక్స్ కదా, నెక్స్ట్ బ్లాక్ కోసం మనం మూవ్ అవ్వాలి అంటే మనం ఇటరేషన్ లూప్ అనేది రన్ చేయడం కోసం ఫర్ లూప్ ఇస్తున్నాను. ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 0, 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి 4, నెక్స్ట్ 4 టైమ్స్ మనకి ఇటరేషన్స్ ఇంక్రిమెంట్ ఆర్డర్లో అవ్వాలి కాబట్టి ఇంక్రిమెంట్ i++ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు త్రూ కీబోర్డ్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి అవి రీడ్ చేయడం కోసం స్కాన్ఎఫ్ ఇచ్చాను. %d/n నెక్స్ట్ వాల్యూ కోసం. నెక్స్ట్ ఇక్కడ మనం యాంప్లిసెంట్ ఇస్తే అది అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఇది డైరెక్ట్గా పాయింటర్ కాన్సెప్ట్ అడ్రస్ని స్టోర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ యాంప్లిసెంట్ ఇవ్వట్లేదు, సెమీకోలం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఏంటి అంటే లూపు రన్ అవ్వడం కోసం. బట్ ఈ పాయింటర్ అనేది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 బ్లాక్స్ మనకి అలోకేట్ అవుతుంది. ఇప్పుడు ఇది 1000లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది 1001 అవుతుంది, ఇది 1002 అవుతుంది. నెక్స్ట్ బ్లాక్కి మూవ్ అవ్వాలంటే ఇది ఎప్పుడైతే ఈ బ్లాక్ అలోకేట్ అవుతుందో ఈ పాయింటర్ వేరియబుల్లో దీని యొక్క అడ్రస్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ నెక్స్ట్ అడ్రస్ అంటే నెక్స్ట్ బ్లాక్కి మూవ్ అవ్వడం కోసం ఈ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. అందుకోసం ఇక్కడ నేను ptr++ అని ఇస్తున్నాను. నెక్స్ట్ బ్లాక్కి మూవ్ అవుతుంది అనమాట. అది బేస్డ్ ఆన్ ది కంపైలర్. సో 2 బిట్ అయితే నెక్స్ట్ 2 బిట్ అయినా 4 బిట్ అయినా నెక్స్ట్ బ్లాక్కి మనకు అది మూవ్ అవ్వడం కోసం ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఎరే ఎలిమెంట్స్ని ఎంటర్ చేసేసాం ఇక్కడ ఎరే ఎలిమెంట్స్ని. సో ఫస్ట్ ఎంటర్ చేసింది ఇందులోని, నెక్స్ట్ 20, 30 ఇలా ఎంటర్ చేసినవి మనకి బేస్డ్ ఆన్ ది అడ్రస్ బేస్ చేసుకుని వాల్యూస్ ఎంటర్ చేసాం. ఇప్పుడు వీటిని డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయడం కోసం బిఫోర్ దట్ ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవ్వడం కోసం printf ఎరే ఎలిమెంట్స్ ఆర్ అని ఇచ్చి మళ్ళీ దీనికోసం ఒక లూప్ అనేది రన్ అవ్వాలి కదా. సో i ఈక్వల్ టు ఇనీషియల్గా 0 తీసుకున్నాను, i గ్రేటర్ దెన్ 4 ఎలిమెంట్స్ కదా, i++ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి, printf. సో వాల్యూని ప్రింట్ చేయాలి కదా, దానికోసం %d/n, ఇక్కడ నేను p ఇచ్చాను అనుకోండి, p ఇస్తే దాని యొక్క అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది.
స్టార్ పి అని ఇస్తే అడ్రస్ ఆఫ్ దట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, అంటే ఈ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దానికోసం స్టార్ పి అనేది ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ పిని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ మూవ్ అవ్వాలి కదా, సో దానికోసం ఇంక్రిమెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ గెట్ సిహెచ్ ఫైనల్గా. ఓకే, సో దిస్ ఈజ్ ది కేలాగ్ ఫంక్షన్ ప్రోగ్రామ్. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.